ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. జాబ్ కోసం ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా ముందుగా పేజ్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను, డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా హెల్ప్ లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తూ ఉన్నాము. మీరు అక్కడ నుంచి రిజిస్టర్ అవ్వండి, నేనే ఓన్గా అయితే కాల్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐమేజ్ వన్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏఎంసీ నుంచి రిలీజ్ అయింది. ఏఎంసీ అంటే ఆర్మీ మెడికల్ కార్ప్స్. సో ఇందులో 10th పాస్ అయిన వాళ్ళకి అండ్ 12th పాస్ అయిన వాళ్ళకి సపరేట్గా జాబ్స్ అయితే మెన్షన్ చేసినారు. సో కంప్లీట్గా గ్రూప్ సి జాబ్స్ ఇవి. సో గ్రూప్ సి అంటే ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియానే ఉంటుంది. సో కానిస్టేబుల్ కంటే చిన్న జాబ్స్. బేసిక్ పే అనేది 18,000 నుంచి 19,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తూ ఉన్నాను. మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి March 13 వరకు అయితే రన్ అవుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి బార్బర్, ఓవరాల్గా 19 వేకెన్సీ ఇచ్చినారు. సో ఇక్కడ అన్రిజర్వ్లో వచ్చేసి 11, ఎస్సీలో వచ్చేసి 2, ఎస్టీలో వేకెన్సీ ఏమి ఇవ్వలేదు, ఓబీసీలో వచ్చేసి 2, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 4 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో 2 మెన్షన్ చేసినారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఈ 19 పోస్టులలో ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి డెఫినెట్గా వేకెన్సీ అనేది రిజర్వ్ చేసి ఉంటుంది. సో ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు లేకపోతే ఆ 2 వేకెన్సీ కూడా నార్మల్ క్యాండిడేట్స్ అంటే మనలాంటి వాళ్ళకే ఇస్తారు. అండ్ వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 18,000. ఏజ్ వచ్చేసి ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో 18 to 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా గ్రూప్ సి పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ఇందులో ఎస్టీకి పోస్టులు లేవు కాబట్టి వాళ్ళు జనరల్ ఏజ్ అంటే అప్ టు 25 వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట, బార్బర్కి ఎస్టీ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి చౌకీదారు. సో చౌకీదార్ అంటే మనకి వాచ్మెన్ లాగో సేమ్ అలాగే అనమాట. సో ఓవరాల్ వేకెన్సీ వచ్చేసి 4 ఉన్నాయి. ఎస్సీలో 2 ఉన్నాయి, ఓబీసీలో 1 అండ్ ఈడబ్ల్యూఎస్లో 1. సో వీళ్ళ బేసిక్ పే కూడా 18,000. సో ఓవరాల్ అలవెన్స్ అన్ని కలుపుకొని ఒక 23 నుంచి 24 మధ్యలో అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుక్, ఓవరాల్గా 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్డీసీ, ఓవరాల్గా 2 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషర్ మ్యాన్. సో ఓవరాల్గా 11 పోస్టులు అయితే మెన్షన్ చేశారు. సో ఇందులో బెస్ట్ జాబ్ ఏదైనా ఉందా అన్న అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్డీసీ, సెకండ్ వచ్చేసి మనకి బార్బర్, థర్డ్ వచ్చేసి వాషర్ మ్యాన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాచ్మెన్, తర్వాత వచ్చేసి కుక్. సో ఇవి బెటర్ జాబ్స్. సో మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ బార్బర్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ బార్బర్ ట్రేడ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీకు కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాల్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి రిజిస్టర్ అవ్వండి. నేను కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తీసుకోవాలి ఏంది అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి వాచ్మెన్కి మనకి 10th పాస్ అయి ఉండాలి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ట్రేడ్ అని అడుగుతూ ఉన్నారు. సో చెప్పాను కదా, ఏ ట్రేడ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీరు రిజిస్టర్ అవ్వండి, నేను కాల్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కీకి. సో కుక్కీ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్డీసీ. సో ఎల్డీసీ అనేది చాలా బెటర్ జాబు. సో ఇక్కడ మనకి 12th పాస్ అయి ఉండాలి, ప్లస్ టైపింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. సో ఆ స్పీడ్ వచ్చేసి 35 words per minute. అండ్ ఇక్కడ 35 పడితే అక్కడ 35 పడదు. అట్లీస్ట్ ఇక్కడ ఒక 45, 48 అట్లా పడ్డది అనుకోండి, అక్కడ 35 రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం టైపింగ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషర్ మ్యాన్కి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి అవసరం లేదు. సో ఇది వేకెన్సీ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి మనము 100 రూపీస్ అయితే డీడీ చేయాల్సి ఉంటుంది. సో ఈ 100 రూపీస్ ఏంటి అంటే లైక్ అప్లికేషన్ ఫీజు. సో ఆన్లైన్లో అయితే మనం నెట్తో పే చేస్తాం కదా, కార్డ్స్తో కావచ్చు, ఫోన్పేతో కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి బై పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ వచ్చేసి కమాండెంట్ ఏఎంసీ సెంటర్ అండ్ కాలేజ్ లక్నో అని. అండ్ చాలామంది కూడా నా గ్రూప్ సి జాబ్స్కి మనకి యూనిఫామ్ ఉంటుందా, పెన్షన్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో యూనిఫామ్ అయితే ఆర్మీ యూనిఫామ్ ఉండదు. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి యూనిఫామ్ అనేది ఉంటుంది, బట్ ఆర్మీ యూనిఫామ్ అనేది ఉండదు. సో వేరే యూనిఫామ్ లైక్ వైట్ టీషర్ట్, కేమోఫై ప్లాంట్ అలా ఉండడం జరుగుతుంది. అండ్ అన్న మరి వీటికి పెన్షన్ ఉంటుందా అంటే పెన్షన్ అయితే వీటికి లేదు. ఓన్లీ పెన్షన్ అనేది ఆర్మీ, నేవీ, ఎన్డీఏ అండ్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది నడుస్తూ ఉంది ప్రజెంట్. సో రిమైనింగ్ అందరికీ కూడా ఇండియాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి కూడా ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి రన్ అవుతూ ఉంది. సో ఇది మనకి 2024లో క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది ఎంత వస్తుంది, ఏంటి రిటైర్ అవుతాయని చెప్పేసి.
సో ఇక్కడ ఓవరాల్గా 2 ఎన్వలప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ అనేది ప్రాపర్గా చేయండి అండ్ అడ్రస్ అయితే ప్రాపర్గా మెన్షన్ చేయండి. సో కొంతమందికి రిటర్న్ వస్తూ ఉన్నాయి. సో రిటర్న్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఒకటి వీళ్ళు అప్లికేషన్ లేట్ పంపేయడము అండ్ నార్మల్ పోస్ట్ అడిగితే వీళ్ళు స్పీడ్ పోస్ట్ చేయడము, లేదు అంటే డేట్ అయిపోయిన తర్వాత పంపించడం. సో ఇట్లాంటి మిస్టేక్ చేశారనుకోండి డెఫినెట్గా మీకు రిజెక్ట్ అయిపోతుంది. సో ప్రతి నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేస్తాడు, నేనే చెప్పట్లేదు అంతే. సో ఇక్కడ ఐలో మెన్షన్ చేశారు కదా, సేమ్ అట్లాగే ఎన్వలప్ పైన రాయండి. సో ఇంకో ఎన్వలప్లో ఏంటి అంటే మన సెల్ఫ్ అడ్రస్ రాసి అయితే పంపించే ఎన్వలప్లో పెట్టేసేయాలి. అండ్ ఇక్కడ క్యూలో చెప్తా ఉన్నారు మనం పంపించాల్సిన అడ్రస్ ద కమాండెంట్ ఏఎంసీ సెంటర్ కాలేజ్ లక్నో అని చెప్పేసి. అండ్ కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి లక్నోలోనే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజరు. సో ఈ సెలెక్షన్ ప్రొసీజర్లో మనకి ఇలాంటి హైట్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు ఉండదు. సో జస్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ట్రేడ్ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు. సో ట్రేడ్ టెస్ట్లో మనకి ఏదైతే అప్లై చేసుకున్నామో దానికి సంబంధించిన వర్క్ అనేది చెక్ చేసి సో మనము పాస్ అయితే మెరిట్ లిస్ట్కి అయితే పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఎగ్జామ్ పేపర్లో ఓవరాల్గా 4 పార్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో విత్ మార్క్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓవరాల్గా మనకి 2 hours టైం ఇస్తారు. అండ్ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో కొంచెం చూసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే హాల్ టికెట్ వచ్చిన తర్వాత బుక్కులు పడుతున్నారు. సో అట్లా చేస్తే జాబ్ రాదు బ్రో. మీరు ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటారు కదా, చేసుకున్న వెంటనే సిలబస్ రాసుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి. సో నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మెన్షన్ చేసి అడ్రస్ ప్రాపర్గా పెట్టి సో స్పీడ్ పోస్ట్, నార్మల్ పోస్ట్ అనేది పర్టికులర్గా చేయాలి. వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో అదే చేయాలి. సో వాళ్ళు మెన్షన్ చేసిన దానికి మనం ఆపోజిట్లో చేసాం అనుకోండి డెఫినెట్గా రిజెక్ట్ అయిపోతుంది. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి నార్మల్ చేయొచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చు. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికైతే. అండ్ ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడము. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఏవే ప్రింట్ తీసుకోవాలి అంటే అపెండిక్స్ ఏ అండ్ బి తీసుకుంటే సరిపోతుంది. సో అపెండిక్స్ సి అనేది అవసరం లేదు. సో అది ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీ సేవ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది కదా, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారో అది రాసేయండి. అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ పేపర్ అని రాసేయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే మీకు నోటిఫికేషన్లో దొరుకుతుంది. సో డేట్ వేసినా వేయకపోయినా అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి 2 అంటే మనం పంపించాల్సిన అడ్రస్ అండ్ పైన ఏదైతే ఎన్వలప్ పెడతా ఉన్నామో ఆ ఎన్వలప్ పైన ఈ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీది ఏ విధంగా అయితే ఎస్ఎస్సి మెమోలో ఉంటాయో డీటెయిల్స్ సేమ్ టు సేమ్ ఇక్కడ ఫిల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సో ప్రాపర్గా వేయండి. ఏజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ అడుగుతూ ఉన్నారు కదా. సో మీరు గూగుల్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ March 13, 2022 అని కొడితే సో సమ్ ఏజ్ అనేది వస్తుంది, ఇయర్స్, మంత్స్, డేస్ అని. సో ఇక్కడ మీరు వేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ, మీరు ఏ క్యాస్ట్ అది ఇక్కడ రాసేయండి. సో నేషనాలిటీ అంటే ఇండియన్, రిలీజన్ అయితే హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అని రాసేయండి. సో నెక్స్ట్ సెవెంత్ అండ్ సెవెంత్లో ఏ అండ్ బి వచ్చేసి మనకి సేమ్ అడ్రస్. సో మీ ఆధార్ కార్డ్ వెనకాల ఉంటుంది కదా, సేమ్ కాపీ పేస్ట్ చేసేయండి. ఈమెయిల్ ఐడి కొంచెం వర్క్ అయ్యేది ఇవ్వండి. అండ్ ఎయిత్ వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ పాస్డ్, ఎస్ఎస్సి, ఇంటర్, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయండి. అండ్ 9th వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. సో ఎస్ ఐ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ అని రాయండి. దేనికైతే అడిగినారో దానికి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కాల్ కోసం రిజిస్టర్ అవ్వండి, నేను కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 10th స్కిప్ చేసేయండి, మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ అపెండిక్స్ బి వచ్చేసి కంప్లీట్గా 1 to 3 అయితే చదివేసేయండి పాయింట్స్. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా, మీ సైన్ చేసేయండి, మీ నేమ్ రాసేయండి. 3 సెల్ఫ్ అటాచ్డ్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఫోటో పైన మీ పేరు అనేది రాయండి. అండ్ పోస్టల్ అడ్రస్ డీడీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా. సో నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా 100 rupees పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో దానిపైన ఒక నంబర్ వస్తుంది, ఆ నంబరు అండ్ తీసుకున్న డేట్ ఇక్కడ వేసేయండి. అండ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని అడుగుతూ ఉన్నారు. సో ఎన్ని షీట్స్ మీరు యాడ్ చేశారు అని. సో దీంట్లో మనం యాడ్ చేయాల్సింది ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో జిరాక్స్, ఇంటర్తో అప్లై చేసే వాళ్ళు ఇంటర్ మెమో జిరాక్స్ పెట్టాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దేనికైతే అడిగినారో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా వచ్చేసి 5. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు. అండ్ ఫైనల్గా వచ్చేసి మనం ఏదైతే డీడీ తీసామో 100 rupees పెట్టి, సో అది కూడా అయితే మనం పంపించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 6 యాడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ 6 అని రాసేయండి. అండ్ ఈ వాషర్మెన్కి అవచ్చు, కుక్కి అప్లై చేసుకునే వాళ్ళు 5 అని రాస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అడుగుతూ ఉన్నారు. సో లెఫ్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేయాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి రైట్ థంబ్ ఇంప్రెషన్ చేయాలి. సో సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీరు సైన్ చేసేయండి, నేమ్ రాసేయండి. సో ఫైనల్గా ఇది అప్లికేషన్ ఫామ్ కోసము. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది కదా, సో అందులో మెసేజ్ చేయండి, నేను చెప్తాను.
సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.